హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే సిరిపురం దగ్గర ఉన్న చిల్డ్రన్ పార్క్ దగ్గరికి అయితే వెడ్డింగ్ ఈవెంట్కి వచ్చేసానండి. ఈ మేకోవర్ మనకి ఎలా వచ్చిందంటే, హారిక మేడం వాళ్ళ సిస్టర్కి మేకోవర్కి వెళ్ళాం కదండి. వాళ్ళకి మన సర్వీసు, మన మేకోవర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయంట. అందుకనే వాళ్ళ రిలేటివ్స్కి మనల్ని అయితే రిఫర్ చేశారండి. యాక్చువల్గా బ్రైడ్ అయితే మనతో మేకఓవర్ చేయించుకోవడానికి చాలా భయపడ్డారండి. ఎందుకు అంటే ముందు రోజు ప్రధానానికి వేరే మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నారంట. బట్ తను హెవీ మేకప్ వేయడం వల్ల సమ్ రీజన్స్ వల్ల తనకి మేకప్ నచ్చలేదు అంట బ్రైడ్కి. సో నేను మేకప్ చేసినంత వరకు కూడా తను ఎక్కడ కూడా స్మైల్ చేయలేదు. ఫైనల్గా మిర్రర్లో తన అవుట్ఫిట్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అప్పుడు వచ్చిందండి తన ఫేస్లో ఆ స్మైల్. చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో కదా. ఒక ఏంజిల్లా ఉన్నారు కదా ఈ డ్రెస్లో, ఈ మేకోవర్లో, ఈ హెయిర్ స్టైల్లో. అసలు నాకైతే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. నిజంగా చెప్తున్నాను, అసలు దేవకన్యలా కనిపించారు నాకైతే. చాలా క్యూట్గా, ప్రిట్టీగా, అసలు ఒక ప్రిన్సెస్లా కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ హారిక మేడం అండ్ ఫ్యామిలీ. ఎందుకు అంటే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో నాకు ఈ మేకప్ అప్పచెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇంతకు మీ అందరికీ ఎలా నచ్చిందండి నేను చేసిన మేకోవర్? ఏవైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కూడా ఎలాంటి సర్వీసెస్, బ్రైడల్ మేకోవర్స్ అండ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మేకప్ లుక్స్, ఏవైనా సింపుల్ మేకప్ లుక్స్, హెయిర్ స్టైల్స్, సింపుల్ హెయిర్ స్టైల్స్, ఎలాంటివి అయినా సరే, ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా కూడా నేనైతే మీకు చేయడానికి రెడీగా ఉన్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? తెలుసు కదా మన లక్కీ బ్యూటీ పార్లర్, మురళీనగర్, వైజాగ్. మీరు కూడా వచ్చేసి మన సర్వీసెస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఫైనల్గా మ్యారేజ్ కంప్లీట్ అయ్యిందండి. దాని తర్వాత రిసెప్షన్ లుక్ అయితే ఇచ్చాను. రిసెప్షన్ లుక్లో అయితే సారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్ అండ్ ఐ షేడో చేంజ్ చేశానండి. ఇంతకీ ఆ లుక్ ఎలా ఉందో చూసేద్దామా రండి. చూడండి సారీలో కూడా మేడం చాలా క్యూట్గా ఉన్నారు కదా. హెయిర్ స్టైల్ వచ్చేసి ఫ్రంట్ లుక్ మార్చాను అండ్ బ్యాక్ వచ్చేసి అదే హెయిర్ స్టైల్ ఉంచి ఫ్లవర్స్ అవి మార్చాను. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. మీ అందరికీ ఎలా నచ్చిందండి ఈ లుక్? అండ్ ఫైనల్గా వాళ్ళ పేరెంట్స్ తను చూసి చాలా ఎమోషనల్ అయ్యారండి. నాకు అలా చూసేసరికి అసలు నాకు కూడా కళ్ళంట నీళ్ళు తిరిగాయి. ఇంకా ఫైనల్గా మేకోవర్ కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న ఆర్కే బీచ్ దగ్గరికి అలా చిల్ అవ్వడానికి వచ్చామండి. బట్ ఇక్కడ ఊర్మిళకి మాత్రం ఐస్ క్రీమ్ ఇప్పించలేకపోయానండి. ఎందుకు అంటే మన పార్లర్ నుండి క్లయింట్స్ సర్వీసెస్ కోసం కాల్స్ వచ్చాయండి. సో క్లయింట్ సర్వీసెస్ కదండి ఫస్ట్ ఇంపార్టెంట్. సో పార్లర్కి వచ్చేసాం.